ఇవాళ గాంధీభవన్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. కొత్తగా నియమితులైన డీసీసీలు, పాత డీసీసీలు, పీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, ఫ్రంటల్ నేతలతో సమావేశం కానున్నారు. కొత్త డీసీసీలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, విజయోత్సవ సంబరాలపై సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశంలో కొత్త డీసీసీ అధ్యక్షులకు నియామక పత్రాలు అందించనున్నారు. రైట్ అప్డేట్స్ సత్యం లైవ్ ద్వారా అందిస్తారు. సత్యం, కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంపై అప్డేట్స్ ఏంటి? గాంధీభవన్లో టీపీసీసీ విస్తృత సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీలు, కొత్తగా నియమించిన డీసీసీ ప్రెసిడెంట్లు, పాత డీసీసీ ప్రెసిడెంట్లు, పార్టీ జనరల్ సెక్రటరీలతో పాటు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించిన చైర్మన్లు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. కీలక సమావేశంలో ప్రధాన అంశాలపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్స్ మొదటి దఫా పూర్తయి, రెండో దఫా దశకు సంబంధించిన నామినేషన్ కొనసాగుతున్నాయి. కాబట్టి కొత్తగా డీసీసీ అధ్యక్షులు బాధ్యత వారికి నియామక పత్రాలు ఇవ్వడంతో పాటు పాత డీసీసీ అధ్యక్షులను వీడ్కోలు సమావేశంగా కూడా ఈ సమావేశం భావిస్తున్నారు. దీంతోపాటు మరో 3 అంశాలపై కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. 3వ అంశంగా పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది. ఇప్పుడు గతం కంటే ఈసారి పార్టీ భిన్నంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక చేసింది. పార్టీ పదవిలో ఉన్నవారు లేదంటే పార్టీలో కీలక పోస్టులో ఉన్నవారికి సంబంధం లేకుండా మెజారిటీగా ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, గతంలో పదవులు రాలేదో, పార్టీ ఉన్నవారికి మాత్రం కొంతమందికి డీసీసీ ప్రెసిడెంట్లను నియమించారు. కాబట్టి ఈసారి డీసీసీ ప్రెసిడెంట్ చాలా కీలకం కాబోతారని ఏఐసీసీ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు జరిగే సమావేశంలో వారి పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, జిల్లా మొత్తం డీసీసీ అధ్యక్షులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏ విధంగా అమలు చేయాల అంశంపై కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త డీసీసీ ప్రెసిడెంట్లకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక మండలాధ్యక్షుల నియామకము, గ్రామ స్థాయిలో ప్రెసిడెంట్లు లేదా డివిజన్ ప్రెసిడెంట్లను కూడా నియమించుకునే బాధ్యత వారికి పార్టీ ఏఐసీసీ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో డీసీసీ కొత్త అధ్యక్షులకు పార్టీ నిర్మాణం సంబంధించిన అంశంపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గతం కంటే ఈసారి భిన్నంగా ఉండబోతుంది. ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు గ్రామ స్థాయిలో అంటే పోలింగ్ బూత్ నుంచి గ్రామ స్థాయి, అదేవిధంగా మండల స్థాయి వరకు పటిష్టంగా కమిటీ ఉండాలనే అంశంపై కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొత్త డీసీసీ ప్రెసిడెంట్లకు దిశానిర్దేశం చేసే అవకాశం. ఇంకా దీంతో పాటు స్థానిక ఎన్నికలు ఇప్పటికే నామినేషన్ పూర్తయ్యాయి. ఎక్కడ వివాదాలు తెర మీదకి రాకుండా సర్పంచ్ పదవులు మొత్తం పార్టీ ఖాతాలో వేయడానికి కొత్త డీసీసీ ప్రెసిడెంట్లకు బాధ్యత అప్పజెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే వారిని అధికారికంగా ఏఐసీసీ ప్రకటన చేసింది కాబట్టి స్థానిక ఎన్నికలు మొదటి టార్గెట్గా వారికి అప్పజెప్పే అవకాశం ఉంది. ఏ గ్రామంలో కూడా పంచాయతీ కాంగ్రెస్ కాకుండా మిగతా పార్టీలు గెలవకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పార్టీ ఐక్యంగా ఉంటే ఏ విధంగా విజయం సాధిస్తామో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చూసి స్థానికంగా ఉన్న డీసీసీ జిల్లా అధ్యక్షులు అమలు చేయాలి. స్థానికంగా పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించగలిగితే ఇక భవిష్యత్తులో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈజీగా విజయం సాధిస్తామనే అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొత్త డీసీసీ ప్రెసిడెంట్లకు ఈ అంశంపై దిశానిర్దేశం చేసే అవకాశం. దీంతోపాటు కొత్త డీసీసీ ప్రెసిడెంట్లు నియామకం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలను ఏ విధంగా కోఆర్డినేట్ చేయాలి, ఏఐసీసీ నేరుగా డీసీసీ ప్రెసిడెంట్లతో పార్టీకి సంబంధించిన ఆదేశాలు ఏమున్నా డీసీసీ ప్రెసిడెంట్తో కోఆర్డినేట్ చేస్తుంది. కాబట్టి మంత్రులు, ఎమ్మెల్యేల విషయంలో ఎక్కడా వివాదాలు తెర మీదకి రాకుండా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ సీనియర్లను కూడా గౌరవించే విధంగా పార్టీ కార్యక్రమాలు తీసుకురావాలి. డీసీసీ ప్రెసిడెంట్ అనేది పార్టీ ప్రతినిధిగా జిల్లా అంతా కూడా ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తెర మీదకి రాకుండా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే ఆదేశాలను ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై కూడా ఈరోజు జరిగే
టీపీసీసీ విస్తృత సమావేశంలో కొత్త డీసీసీ ప్రెసిడెంట్లకు మార్గనిర్దేశంతో పాటు మాజీ డీసీసీలను ఏ విధంగా పార్టీ గౌరవిస్తుంది, ఏ విధంగా పార్టీ వారిని ఉపయోగించుకుంటున్న అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సంబంధించిన చైర్మన్లు కూడా హాజరవుతారు కాబట్టి ఈ కీలక సమావేశంలో భవిష్యత్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా అమలుతుంది, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు ఇటీవల దాదాపు 7 జిల్లాల్లో కొత్త డీసీసీ ప్రెసిడెంట్ నియామకం తర్వాత అనేక అంశాలు వివాదాలు తెర మీదకి వచ్చాయి. బహిరంగంగానే విమర్శలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఏవైతే 7 జిల్లాలు అంటే మునుగోడు, మహబాదు, ఆదిలాబాదు, అదేవిధంగా ఖైరతాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ టౌన్, వనపర్తి ఈ 7 జిల్లాలో సంబంధించిన డీసీసీ ప్రెసిడెంట్ల విషయంలో పార్టీలో కొంతమంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కూడా పార్టీలో చర్చ సాగుతుంది. ఇక చాలా రోజుల తర్వాత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు ఈరోజు హైదరాబాద్ వచ్చింది కాబట్టి ఈ సమావేశం తర్వాత ఆమె ఈ జిల్లాలకు సంబంధించిన సీనియర్ నేతలను ఆమె నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ పిలుచుకొని చర్చించడానికి అవకాశం ఉంది. ఈ 7 జిల్లాల వివాదం ఎక్కడైతే నెలకొందో, ఎక్కడైతే ఇబ్బంది అయింది, లేదంటే ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా వారితో నేరుగా మీనాక్షి నటరాజన్ మాట్లాడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం ఎందుకంటే ఉదయం మరి కాసేపట్లో గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమె ఈ 7 జిల్లాలకు సంబంధించిన నేతలతో వరుసగా భేటీ అయ్యే అవకాశం ఉంది. అధిష్టానం ఆదేశాల మేరకే కొత్త అధ్యక్షులను నియమించాం కాబట్టి పార్టీ ఇచ్చిన ఆదేశాలను అందరూ అమలు చేయాలి. ఒకవేళ ఎక్కడైనా కొత్త డీసీసీల ప్రెసిడెంట్ విషయంలో అభ్యంతరం ఉంటే నేరుగా ఇన్ఛార్జ్తో కానీ లేదంటే పీసీసీ ప్రెసిడెంట్తో మాట్లాడాలనే అంశంపై ఆమె ఆయా జిల్లాల నేతలకు చెప్పే అవకాశం ఉంది. వివాదాన్ని పరిష్కరించడానికి ఆమె నేరుగా రంగంలో దిగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉందని చెప్పొచ్చు.